మన తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ కూలీస్ ఎక్కువవుతారా? సో, నేను ఒక పాజిటివ్ నోట్ మాట్లాడతాను. సాఫ్ట్‌వేర్ కూలీస్ అంటే సాఫ్ట్‌వేర్ వైట్ కాలర్ కూలీ. సో, ఇది కొంచెం మనకి ఉద్యోగాలైతే ఉండే కొద్దీ, వచ్చే కొద్దీ ఏఐ రిలేటెడ్ ఉద్యోగాలు అండ్ అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో మల్టిపుల్ వేరియస్ జాబ్స్ అనేవి మనకి పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్వేస్ నేను ఎప్పుడు కూడా చెప్తా ఉండేది అదే. సో, ఏఐ వచ్చిందంటే ఏఐ విల్ టేక్ ఓవర్ ద జాబ్స్ అంటే ఏఐ మీద వర్క్ చేసేవాళ్ళు మన జాబ్స్‌ని తీసుకుంటారనే విషయం మనం మర్చిపోవద్దు. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ కూలీలు అనేది నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం రీసెంట్‌గా పెట్టుబడులు ఒకసారి చూసుకుందాం. తెలంగాణకు చూసుకుంటే 750 ఎకరాల్లో ఇన్ఫోసిస్ ఎక్స్‌పాన్షను, తర్వాత 500 ఎకరాల్లో స్కైవుడ్ ఇన్వెస్ట్‌మెంటు, తర్వాత 7,000 ఎకరాల్లో అశోక్ గ్రీన్‌టెక్ సోలార్ యూనిటు, దాదాపు ఇంకొకటొచ్చేసి 60,000 ఎకరాల్లో ఏడబ్ల్యూఎస్ సర్వీసెసు, తర్వాత వచ్చేసి ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ క్యాంపసు అండ్ తర్వాత వచ్చేసి 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ డేటా సెంటరు, తర్వాత ఇక్కడ 10,000 కోట్లతో క్రిస్ డేటా సెంటర్. సో, ఇదంతా కూడా రీసెంట్ డేస్‌లో మన తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న కమింగ్ డేస్‌లో ఎక్స్‌పాన్షన్ అవ్వబోతున్న కంపెనీస్. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కంపెనీస్ ఇక్కడ ఇండియాలో నేను ఐఎమ్ నాట్ టాకింగ్ పొలిటికల్‌గా నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఇండియాలో కమింగ్ డేస్‌లో మ్యాక్సిమం పీపుల్ సాఫ్ట్‌వేర్‌కే వర్క్ చేయబోతా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా సాఫ్ట్‌వేర్ కూలీలాగా వర్క్ చేయాల్సిన అవసరం అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఒక పాయింట్ పాజిటివ్ నోట్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అనేవి చాలా పెరుగుతాయి. ఈవెన్ ఆంధ్రాలో కూడా కాగ్నిజెంట్ అనేది ఆంధ్రాలో పెడుతున్నారు. అండ్ రీసెంట్ డేస్‌లో దానికి సంబంధించి హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రాలో పెడుతున్నారు. సో, ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఇండియాలో చాలా పెరుగుతాయి. కానీ